ఎక్కడి నుంచి అండి మీరు? పనిచేసే కదా ఏంటండి మీరు ఫోన్ నెంబర్ చెప్పండి. కుదరదండి అలా. మీరు నాయకుల వరకు ఎవరైనా మేము గేట్ క్రాష్ చేయడం కానీ ప్రెమిసెస్ ఎంటరే కాము. మేము డిసిప్లిన్ ఆర్గనైజేషన్స్ టీచర్స్ అక్కడే ఉంటాం. అలా కాదు, అక్కడే ఉంటాం. మీరు చెప్పారు, మేము ఇక్కడ ఉండే మా ఇబ్బంది కూడా మేము చెప్పాము. దయచేసి అర్థం మీరు ఒక 20 మంది రండి. 20 మంది మిగిలిన వాళ్ళు అక్కడ ఉండండి. మీరు మాట్లాడిస్తే వాళ్ళతో మాట్లాడేది లేదు. మీరు 20 మంది రండి. మీరు లోపల తీసుకెళ్ళి అందరూ కుదరదు. లాస్ట్ టైం 2017 3000 మంది వచ్చినా మేము గేట్ వెబ్ కౌన్సిలింగ్ విధానాన్ని రద్దు చేయాలి. 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 మొత్తం ఖాళీలన్నీ మొత్తం ఖాళీలన్నీ చేయాలి. వెబ్ కౌన్సిలింగ్ విధానాన్ని రద్దు చేయాలి. వెబ్ కౌన్సిలింగ్ వెంటనే రద్దు చేయాలి. కౌన్సిలింగ్ వెంటనే రద్దు చేయాలి. ప్రకటించాలి. అన్ని ఖాళీలను ప్రకటించాలి. దాచి ఉంచిన ఖాళీలను ప్రకటించాలి. రద్దు చేయాలి. వెబ్ కౌన్సిలింగ్ వెంటనే రద్దు చేయాలి. వెబ్ కౌన్సిలింగ్ వెంటనే రద్దు చేయాలి. వెబ్ కౌన్సిలింగ్ వెంటనే చూపించాలి. ఖాళీలన్నీ వెబ్ కౌన్సిలింగ్ వెంటనే రద్దు చేయాలి. వెబ్ కౌన్సిలింగ్ వెంటనే రద్దు చేయాలి. ధర్నా చేయడానికి వచ్చాము అంటే కరోనా అని చెప్పి వెబ్ కౌన్సిలింగ్ పెడుతున్నారు. బళ్ళు తెరవడానికి లేనటువంటి కరోనా, విద్యార్థులందరూ గుంపులుగా స్కూల్లో కూర్చోవడానికి లేనటువంటి కరోనా, నాడు పనులు చేయడానికి లేనటువంటి కరోనా, ఓన్లీ వెబ్ కౌన్సిలింగ్ మాన్యువల్ కౌన్సిలింగ్ దగ్గర మాత్రమే గుర్తొస్తుందా ప్రభుత్వానికి? ప్రభుత్వం ఏం చేయాలనుకున్నా కానీ అంటే గవర్నమెంట్ ఉద్యోగుల్ని మామూలు మనుషులుగా కూడా చూడకుండా వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళు చేస్తే దాని ప్రకారంగా మీరు నడవాలి అని చెప్తుంది తప్ప ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మనకి అనుకూలంగా మాకు కావలసిన విధంగా చెయ్యండి అంటే చేయట్లేదు. అలాగే గవర్నమెంట్ జీవోలు ఇచ్చేసుకొని బదిలీలు వేరే ట్రాన్స్ఫర్లు చేసేసుకుంటున్నారు. అక్రమ బదిలీలు చేస్తూ ఉంటే దాన్ని ఖచ్చితంగా ఆపండి అని చెప్పి అడిగినందుకు ఇదిగో ఈ విధంగా అంటే ఎమ్మెల్సీ గారు వెళ్ళి మాకు ఇలాగా ట్రాన్స్ఫర్లు జరపండి ముందు అని అడిగితే తప్ప సీఎం గారికి తెలియలేదు. ట్రాన్స్ఫర్లు ఇంకా జరగలేదా అని అడిగినటువంటి పరిస్థితి. అంటే ప్రభుత్వ ఉద్యోగులందరూ కూడా ప్రాణాలు పణంగా పెట్టుకొని ప్రభుత్వానికి సంబంధించిన అన్ని పనులు చేస్తున్నా కూడా మాకు సంబంధించిన ఏ ఒక్క పని చేయడానికి కూడా మా ఇష్ట ప్రకారంగా మీరు చేయండి అంటమే కానీ మన అధికార దుర్వినియోగం అంటే వాళ్ళ ఇష్టం ఏంటంటే ఇప్పుడు సంఘాలు కూడా అవసరం లేదని ఆఫీసర్లే చెప్పేస్తున్నారు. అంటే మీరు ఏం చేయక్కర్లేదు, ఏదైనా కానీ మేము ఏదో ఒకటి మేము చేస్తాం, మేము చేసిన దానికి అనుగుణంగా మీరు నడవండి అంటున్నారు. కానీ మాకంటూ ఒక హక్కులు ఉన్నాయి, దానికి అనుగుణంగా మేము కూడా సాధించుకోవాలి అన్నటువంటి ఉద్దేశం మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రభుత్వంలో కనపట్టలేదు. కాబట్టి మాకు
మాన్యువల్ కౌన్సిలింగ్ అనేది కావాలి. దాని ద్వారా మాత్రమే మాకు న్యాయం జరుగుతుందని ఇంతకుముందు కూడా పోరాటం జరిపి సాధించుకున్నాం. ఇప్పుడు కూడా అదే పోరాటం ద్వారా ఖచ్చితంగా మాన్యువల్ కౌన్సిలింగ్ సాధించుకోవాలి అన్న ఉద్దేశంతో ఇక్కడికి రావటం జరిగింది. ఖచ్చితంగా అది సాధించుకొని తీరుతాం. రాష్ట్ర ఫ్యాప్టో కో చైర్మన్ ఈరోజు ఫ్యాప్టో రాష్ట్ర సంఘ పిలుపు మేరకు 13 జిల్లాల్లో ఉన్నటువంటి డిఈఓ కార్యాలయాల ముట్టడికి రాష్ట్ర ఫ్యాప్టో పిలుపునిచ్చింది. ప్రధానంగా గత 4 నెలలుగా బదిలీల మీద ఈ అధికారులు అసంబద్ధమైనటువంటి ఉత్తర్వులను ఇస్తూ ఉపాధ్యాయులను తీవ్రమైనటువంటి గందరగోళానికి గురి చేసేటటువంటి ఉత్తర్వులు ఇవ్వడం జరుగుతూ ఉంది. ప్రధానంగా వెబ్ కౌన్సిలింగ్ వల్ల ఎడ్జిటీలు చాలా ఇబ్బంది ఎదుర్కొంటారు. 2000-3000 ఆప్షన్లు ఇవ్వాలంటే చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. 2015లో ఇబ్బందిని వాళ్ళ దృష్టికి తీసుకుపోయి 17లో మళ్ళా మాన్యువల్ కౌన్సిలింగ్ను మేము సాధించుకోవడం జరిగింది. దాన్ని మళ్ళా మార్చి వెబ్ కౌన్సిలింగ్ ఇవ్వడం అనేది అధికారుల నిర్లక్ష్య వైఖరికి నిదర్శనంగా మేము చెప్తున్నాం. అంతేకాకుండా ఈ పోస్టులను బ్లాక్ చేయడం వల్ల కూడా ఉపాధ్యాయులకు అవసరమైనటువంటి ఖాళీలను చూపకుండా ఇబ్బంది పెట్టేటటువంటి పద్ధతిలో బదిలీలు నిర్వహిస్తున్నారు. దీని మీద మంత్రి గారితో మాట్లాడినటువంటి సందర్భంలో కూడా అధికారులు ఈ నిర్ణయాలన్నీ పునఃసమీక్షిస్తాము, సంఘాలతో చర్చిస్తామని చెప్పి ఈ రోజు కూడా వాళ్ళ యొక్క వైఖరి మార్చుకోకపోవడం తీవ్రంగా ఖండించాల్సినటువంటి విషయం. కాబట్టి ఈ నిర్ణయాన్ని అధికారులు మార్చుకోకపోతే భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఫ్యాప్టో ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు, డిఎస్సి ముట్టడి కూడా పిలుపునిస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. ఫ్యాప్టో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఫ్యాప్టో ఆధ్వర్యంలో అన్ని జిల్లా డిఈఓ కార్యాలయ ఉపాధ్యాయులందరూ పెద్ద ఎత్తున ముట్టడి కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. మరి రాష్ట్ర ప్రభుత్వంలో 3 ఏళ్ల తర్వాత ఇప్పుడు ఉపాధ్యాయులకు బదిలీలకు అవకాశం ఇచ్చారు. కానీ విద్యాశాఖ అధికారుల మొండి వైఖరి వల్ల ఉపాధ్యాయులు ఆందోళనతో, అసంతృప్తితో, తీవ్రమైన ఆగ్రహంతో ఈరోజు ఉపాధ్యాయ సంఘాల పిలుపు మేరకు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ఇప్పటికైనా విద్యాశాఖ అధికారులు వాళ్ళ మొండి వైఖరి మార్చుకోవాలి. ప్రధానంగా ఈరోజు ఎస్డిటి టీచర్లు కావచ్చు, స్కూల్ అసిస్టెంట్ కావచ్చు, హెడ్ మాస్టర్లు కావచ్చు, మాన్యువల్ కౌన్సిలింగ్ పెట్టండి అని చెప్పి మేము అడుగుతున్నాం. ఇప్పటి నుంచి కాదు, ఈ బదిలీ ప్రాసెస్ మొదలైనప్పటి నుంచి మంత్రి గారు సానుకూలంగా చెప్పినా అధికారులు అమలు చేయడం లేదు. అట్లాగే రెండోది, ఈరోజు వేలాది ఖాళీలు ఈ రాష్ట్రంలో ఉన్నాయి. మరి రేషనలైజేషన్ పేరుతో పెద్ద స్కూళ్ళకు పోస్టులు ఇచ్చారు. ఇప్పుడు ఆ పోస్టులన్నీ బ్లాకింగ్ పేరుతో బ్లాక్ చేస్తున్నారు. బ్లాక్ చేస్తే ఆ స్కూళ్ళల్లో పిల్లలు ఏమైపోవాలనేది మేము వీళ్ళని ప్రశ్నిస్తున్నాం. అట్లాగే ముఖ్యమంత్రి ప్రతి స్కూల్లో 2 ఉండాలన్నారు. 2 ఉండాలంటే వీళ్ళు బ్లాకింగ్ వల్ల సింగిల్ టీచర్ స్కూల్స్ ఎక్కువైపోతున్నాయి. మరి ముఖ్యమంత్రి మాట వినరు. పెద్ద స్కూళ్ళల్లో టీచర్లు లేకుండా చేస్తున్నారు. ఉపాధ్యాయులకి కోరుకునే ఆప్షన్ తగ్గించేస్తున్నారు. ఆప్షన్ల విధానంలో వెబ్ కౌన్సిలింగ్లో నష్టం వస్తుందంటే వినరు. మరి ఎవరి కోసం మీరు పనిచేస్తున్నారు? మొత్తం ఉద్యోగుల్ని, ఉపాధ్యాయుల్ని, పిల్లల్ని, స్కూళ్ళని నష్టపరిచే విధంగా విద్యాశాఖ అధికారులు ప్రవర్తిస్తున్నారు. వాళ్ళ ఏకపక్ష వైఖరి, మొండి వైఖరి విడనాడాలి. అందుకే ఈ ఉద్యమం పెద్ద ఎత్తున నడుస్తుంది. మరి ఈరోజు ముఖ్యమంత్రి గారు కల్పించుకొని ఈ అధికారులు ఏకపక్ష వైఖరిని విడనాడేటట్టు చర్యలు తీసుకోవాలి. అలాగే ఈ డిమాండ్స్ అన్నింటినీ పరిష్కారం చేయాలి. లేని పక్షంలో పోలీసుల ద్వారా ఈ ఉద్యమాన్ని అణిచేద్దాం అనుకుంటే అది సాధ్యం కాదు. ఈ రోజు ఆపగలరేమో కానీ రేపు ఆపలేరు. రేపు ఆపితే ఎల్లుండి వరుసగా ఈ ఉద్యమాన్ని కొనసాగించేదానికి ఫ్యాప్టో సిద్ధంగా ఉంది తప్ప ఎక్కడా వెనకడుగేదని చెప్పి ఈ ప్రభుత్వానికి తెలియజేస్తుంది.